ప్రస్తుతానికి నేను మార్టినిక్లో ఉన్నాను. సో మార్టినిక్లో నిన్నటి నుంచి విపరీతమైన వర్షం. రేపు నేను యాక్చువల్గా ఫ్రెంచ్ గయానాకి వెళ్తున్నాను. మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది మార్టినిక్ యొక్క సాక్రకర్. సో సాక్రకర్ అనేది క్యాథలిక్ చర్చ్ అనమాట. ఈ కొండలపై నుంచి జాలువారే నీళ్లు అసలు నీళ్ళలాగే అనిపించట్లా, పాలలాగా ఉన్నాయి. ఈ ధార అనేది ఎంత తిక్కుగా వస్తే మనకు అంత క్లియర్గా ఒక పాల ధార కాలుతున్నట్టే అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు కూడా ఈ చెట్ల మధ్యలో మినుకు అంటుంది చూడండి, అదే మన డ్రోను అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయింది. చూస్తున్నారా, మొత్తం మబ్బులన్నీ కమ్మేశాయి చెట్ల చుట్టూరా. సో ఈ మార్టినిక్ మొత్తంలో ఉన్న ఏకైక ఇండియన్ రెస్టారెంట్ ఇదే. ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే, మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను మార్టినిక్లో ఉన్నాను. సో మార్టినిక్లో నిన్నటి నుంచి విపరీతమైన వర్షం. నిన్న సాయంత్రం బయటికి వెళ్ళి తిరుగుదామనుకుంటే ఫుల్ వర్షం, కుదరలేదు. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు వర్షం పడుతూనే ఉంది. సో ఇప్పుడే కొంచెం తగ్గింది. సో మనకి ఆ అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా కనీసం బయటికి వెళ్దామని చూస్తున్నారా. మొత్తం అంతా తడిసిపోయిన రోడ్లు. సో కొంచెం తగ్గుముఖం పట్టింది. అయితే సిటీ ఇది సెంటర్లో ఉన్నాము, బయట ఇంకా కొంచెం వర్షం పడుతుందంట. సరే, రేపు నేను యాక్చువల్గా ఫ్రెంచ్ గయానాకి వెళ్తున్నాను. అది ఒకవేళ సరే రీస్కెడ్యూల్ చేసుకుందాము, వేరే ఫ్లైట్కి వెళ్దాం అంటే కూడా రేపు 95% ఛాన్సెస్ ఉన్నాయి వర్షానికి. సో ఇక్కడ మనకు వరుణదేవుడు అసలు ఏమాత్రం కరుణించట్లేదు. సో లక్కీలీ ఇక్కడ కొంచెమన్నా ఇప్పుడు తగ్గింది కాబట్టి ట్రై చేద్దాం, ఏదైనా ఇంపార్టెంట్ లొకేషన్స్ చూడటానికి ట్రై చేద్దాం. 2 రోజులుండి ఒక్క ఎక్స్ప్లోరింగ్ వీడియో కూడా లేకపోతే అది వేస్ట్ కదా. సో అందుకోసమే ఈరోజు ప్రయత్నం చేస్తాను. ఏవేవైతే లొకేషన్స్ ఉన్నాయో వీలైనంతలో చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. సో చూస్తుంటాను. ఇప్పుడే మనం ఫోర్ట్ డి ఫ్రాన్స్లో మన జర్నీ మొదలు పెట్టాము. దిస్ ఇస్ బిబ్లియోథెక్ అంటారు, అంటే లైబ్రరీ. షోల్చర్ బిబ్లియోథెక్ అని రాస్తుంది, అంటే షోల్చర్ లైబ్రరీ అని. ఆల్రెడీ ఇది కూడా క్లోజ్ అయిపోయింది ఈ రోజుకి అయితే, బట్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. ఆ లైబ్రరీకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇక్కడ ఫోర్ట్ డి ఫ్రాన్స్లోని సవాన్ పార్క్ ఉంది, లా సవాన్ పార్క్. సో లా సవాన్ పార్క్ అనేది దాదాపు 12 ఎకర్ ల్యాండ్ అనమాట. సో ఇది రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో ఫోర్ట్ డి ఫ్రాన్స్లో ఇక్కడ ఒక పర్టికులర్ విగ్రహం ఉండేది, జోసెఫిన్ ద బ్యూనహారిస్ అని చెప్పేసి. జోసెఫిన్ ద బ్యూనహారిస్ అనే విగ్రహం అనేది దాదాపు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేది. ఆ విగ్రహాన్ని ఈ మధ్య వీళ్ళు పడగొట్టేశారు. ఎందుకు అసలు పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సో జోసెఫిన్ ది బ్యూనహారిస్ ఎవరు అంటే, షీ వాజ్ వన్ ఆఫ్ ద క్వీన్ ఆఫ్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ యొక్క మహారాణి, దాదాపు 6 సంవత్సరాల పాటు. సో అలాంటి మహారాణిది ఇక్కడ విగ్రహం పెట్టడం ఎందుకు, ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు వీళ్ళు కూలగొట్టారనేది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది నేను మీకు ఇక్కడ పార్క్ చూపిస్తూ చెప్తాను. ఇక్కడ మొత్తం మనకి కట్టినట్టు విగ్రహం ఉన్నట్టు ఇక్కడ ప్రాపర్గా పాలరాతితో ఇదైతే కనిపిస్తుంది, కానీ ఇది మొత్తం అంతా పగలగొట్టేశారు. కోవిడ్కి ముందే పగలగొట్టేశారు. వీళ్ళకు జోసెఫిన్ పైన అంత కోపం ఎందుకు వచ్చింది మార్టినిక్ ప్రజలకి అనే దాని గురించి మాట్లాడదాం. పార్క్ అనేది సిటీ సెంటర్లో ఉంది. సో చాలామంది వాకింగ్కి, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ గెట్ టుగెదర్ అయితే పార్టీస్కి వాటన్నిటికీ వాడుతూ ఉంటారు. సో అటువైపు సముద్రం ఉంది, ఇటువైపు అంతా సిటీ ఉంది. జోసెఫిన్ ది బ్యూనహారిస్ ఆమె సో షీ వాజ్ ద ఫస్ట్ వైఫ్ ఆఫ్ నెపోలియన్ 1. సో నెపోలియన్ 1 యొక్క మొదటి భార్య ఆమె. సో నెపోలియన్, హీ వాజ్ ద కింగ్ ఆఫ్ ఫ్రాన్స్. సో షీ వాజ్ ద క్వీన్ ఆఫ్ ఫ్రాన్స్. దాదాపు 6 years పాటు వాళ్ళ రిలేషన్షిప్ ఉండేది. సో కానీ జోసెఫిన్కి నెపోలియన్ ఫస్ట్ హస్బెండ్ కాదు, హీ వాజ్ ద సెకండ్ హస్బెండ్. సో ఫస్ట్ హస్బెండ్ ఇక్కడే లోకల్ వ్యక్తి, మార్టినిక్ లోకల్ వ్యక్తి. తను కూడా మార్టినిక్ లోకల్ వ్యక్తి. సో ఈ పార్క్కి ఆపోజిట్లో ఒక సముద్రం కనిపిస్తుంది. సముద్రం అవతల ఒక ఐలెట్ ఉంది. ఆ ఐలెట్ దగ్గర పుట్టిందే జోసెఫిన్ ది బ్యూనహారిస్. సో ఈమె జోసెఫిన్ ఎందుకు ఇక్కడ వాళ్ళకి జనాలకి ఇంత కోపం, ఇక్కడ ఈ దేశం అంటే ఈ పర్టికులర్ ఊరిలో ఇక్కడ లోకల్ ఆమెది విగ్రహం పెట్టారంటే సో ఇంకా ఎక్కువగా సంతోషించాలి. అంటే ఫ్రెంచ్ ఇంత పెద్ద సామ్రాజ్యంలో ఆమె విగ్రహం ఇక్కడ పెట్టారంటే వాళ్ళు సంతోషించాలి. కానీ అయినా ఎందుకు పగలగొట్టారు అంటే, యాక్చువల్గా 1790sలోనే ఇక్కడ స్లేవరీ అనేది అబాలిష్ చేశారు. ఆ స్లేవరీని మళ్ళీ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసింది నెపోలియన్. ఆ నెపోలియన్ చేయడానికి కారణం ఎవరు అంటే ఈ జోసెఫిన్ వల్లే నెపోలియన్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశాడు. దాదాపు 40 సంవత్సరాల పాటు మళ్ళీ స్లేవరీని వాళ్ళు పెట్టడం జరిగింది, వాళ్ళ తరం వాళ్ళందరూ కూడా. ఆ 40 ఏళ్ల పాటు వీళ్ళు ఈ దేశస్తులు, నల్లవాళ్ళు, నల్ల జాతీయులు, ప్లస్ అంతేకాకుండా ఆఫ్రికన్స్ చాలామంది మళ్ళీ స్లేవరీలో ఉన్నారు. వాళ్ళు దాస్య బ్రతుకు అనేది బ్రతకడానికి కారణమైంది ఈమెనే అనమాట. అందువల్ల కోపంతో కోవిడ్ కంటే ముందు ఈమెది విగ్రహం అనేది పగలగొట్టడం జరిగిందనమాట. సో ఇంకొక విషయం చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. సో ఈ జోసెఫిన్ యొక్క మొదటి హస్బెండ్ అలెగ్జాండర్ ఇక్కడ అతనే. సో అలెగ్జాండర్ అనే అతను ఒక రెవల్యూషనిస్ట్.
అతనితో దాదాపు 20 ఏళ్ళ తర్వాత అతన్ని చంపేస్తే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమె వెళ్ళి నెపోలియన్ని పెళ్లి చేసుకుంది. నెపోలియన్కి మల్టిపుల్ తమ్ముళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక తమ్ముడు సర్వైవ్ అయ్యాడు. ఆ తమ్ముడికి ఎవరినిచ్చి పెళ్లి చేసిందో తెలుసా? ఆమె సొంత కూతుర్నిచ్చి పెళ్లి చేసింది. సో రాజకీయాల కోసం, ఇక్కడ వాళ్ళకి పవర్ కోసం, వాళ్ళకి కావాల్సిన వాటి కోసం ఎంతవరకు దిగజారడానికైనా రెడీ అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం మాత్రమే. సో జోసెఫిన్ అనే ఆమె విగ్రహం ఇక్కడ ఉన్నా కూడా అది ఉండుంటే అది మీకు ఎక్స్ప్లెయిన్ చూపిద్దామని అనుకున్నాను, కానీ అది పగలగొట్టేశారని తెలిసింది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో బేసిక్లీ ఈ ఫ్రాన్స్ చరిత్ర, రాజుల చరిత్ర అంటే ఏ దేశ చరిత్ర చూసినా ఏమన్నది కారణం అన్నట్టు. సో ఇది కూడా అంతే అనమాట. సో ఇలా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే మీకు ఈ స్టోరీ చెప్పాను. సో ఇదంతా కూడా లా సవాన్ పార్క్ ఇన్ ఫోర్టీ ఫ్రాన్స్. మార్టినిక్ అనేది దాదాపు 5-6 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రాన్స్ నుంచి. ఇదంతా కరేబియన్ దీవుల్లో ఉంది. కానీ అయినా కూడా సో ఇక్కడ కరేబియన్ దీవుల నుంచి కూడా అతను నెపోలియన్ పెళ్లి చేసుకున్నాడంటేనే సో ఈ పర్టికులర్ ఫ్రెంచ్ కాలనీస్ అనేవి అప్పటి నుంచి కూడా ఎంతగా ఫ్రాన్స్తో కలిసి ఉన్నాయనేది మనకు క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో ఒక ఫ్రెంచ్ మహారాజు సో ఒక చిన్న కరేబియన్ దీవుల్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉండేది. సో మహారాజుల దాకా వరకు కూడా ఇక్కడ వాళ్ళ సామ్రాజ్యాన్ని పెంచుకోవడం కోసం ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. స్కేట్ అబ్సలూన్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ బిల్డింగ్స్ అన్ని పాతవి ఎలా ఉన్నాయి చూడండి, ఎవరి ఇల్లు వాళ్ళవి. ఇక్కడ మొత్తం అన్ని ఇళ్ళన్నీ కూడా క్రౌడెడ్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ కొండలపైన కట్టారు. ఇదంతా కూడా వాల్కానిక్ మౌంటైన్ అనమాట. సో మనకి హెవీ మౌంటైన్స్ రీజియన్ కాబట్టి మార్టినిక్లో అన్ని కొండ ప్రాంతాల్లోనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది మార్టినిక్ యొక్క సాక్రకర్. సో సాక్రకర్ అనేది క్యాథలిక్ చర్చ్ అనమాట. సో ప్యారిస్కి ఆల్మోస్ట్ 90% రిప్లికా ఉంటుంది. ఇది కొండల మధ్యలో ఇలా కట్టారనమాట. మాంట్మార్టే అనే ఒక లొకేషన్లో ఉంది. మాంట్మార్టే సాక్రకర్ ఈజ్ ఇన్ ప్యారిస్ అండ్ దానికి 90% రిప్లికా ఇక్కడ ఈ మార్టినిక్లో కట్టారనమాట. దీని వెనకాల 3 పీటౌన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 3 పీటౌన్స్ just behind this church, Catholic church. And the church has been controlled. You can also see a lot of clouds over there. The mountains మొత్తం కవర్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని హిస్టరీ చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోయే ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ద బలాటా సాక్రకర్ దగ్గరికి వచ్చేసాను. సో ఇది ప్యారిస్ సాక్రకర్కి ఎగ్జాక్ట్ 90% రెప్లికా అనేది ఇదే. నేను ఇంతకుముందు మీకు చూపించిన సాక్రకర్ అంటే క్యాథలిక్ చర్చ్ అనమాట. ఇంత చాలా బాగుంది కదా. సో ఇది యాక్చువల్గా ఇది కట్టడానికి 5 years పట్టింది. సో ఇట్ వాస్ బిల్ట్ విదిన్ 5 years టైం. అండ్ ఇదంతా కూడా ఫిజికల్ మాన్యువల్గా కట్టారంట. సో దెర్ ఆర్ నో మెషిన్స్, నో మెషినరీ, నథింగ్ యూస్డ్. సో ఇది కట్టేసి ఇప్పుడు 101 years అవుతుంది. సో 1923లో అయిపోయింది అనమాట. 1918లో స్టార్ట్ అయితే 1923లో అయిపోయింది. సో ఇట్ టుక్ ఎగ్జాక్ట్లీ 5 years టు కంప్లీట్. అండ్ వెరీ సిమిలర్ టు ప్యారిస్ సాక్రకర్ అనమాట. సో సాక్రకర్ అనేది ఇదొక క్యాథలిక్ చర్చ్ అనమాట. సో ఇట్స్ ఎ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ క్యాథలిక్ చర్చ్. సో దీనిపైన ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అది రెనోవేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. సో అది రెనోవేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఆ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో అది మామూలుగా మళ్ళీ ఆ రెనోవేషన్ కంప్లీట్ అయిపోయాక అది తీసుకెళ్ళి అక్కడ పైన పెడతారనమాట. సో దిస్ లుక్స్ వెరీ సిమిలర్. అండ్ ఇక్కడ దీని చుట్టుపక్కల మనకు ఒక 3 పీటౌన్స్ ఉన్నాయి. ప్లస్ అంతేకాకుండా ఫస్ట్ 3 ప్రీస్ట్లని ఈ పర్టికులర్ చర్చ్ కిందనే బరీ చేయడం అనేది చేశారనమాట. మొట్టమొదటి 3 ప్రీస్ట్లను కూడా ఈ పర్టికులర్ చర్చ్ కిందనే బరీ చేసి ఈ పర్టికులర్ చర్చ్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఇదే ఇంతకుముందు మీకు చూపించిన బలాటా ది సాక్రకర్. ప్యారిస్ సాక్రకర్ లాంటిదే, వెరీ సిమిలర్ అనమాట. సో చూడటానికి చాలా బాగుంది కదా. చాలా పురాతనమైంది, అంటే ఒక 100 సంవత్సరాలు అవుతుంది. అండ్ దీన్ని ఇలాంటి మెషినరీ లేకుండా కట్టారు. అండ్ ఇట్ లుక్స్ సో నైస్. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ది గ్వాజిలే అనే ఒక ఊరన్నమాట. సో సముద్రానికి ఇటువైపు అటువైపు మనకి అక్కడ ఐలాండ్ కనిపిస్తుంది. సో సముద్రం అనేది మధ్యలో పాడుతుంది. ఇక్కడ ఇల్లు మాత్రం కొంచెం నీట్గా డీసెంట్గా ఉన్నాయి. ఇంతకుముందు కొండలపైన చూసిన ఇల్లు కొంచెం మామూలుగా ఉన్నా కూడా ఇదంతా కూడా మనకి కొండ ప్రాంతం. ప్లస్ అంతేకాకుండా ఇక్కడికి వచ్చాక చూసుకుంటే మనకి ఈ చర్చ్ అనేది కనిపిస్తుంది. మనము మార్టినిక్ యొక్క వింతలు విశేషాలు మాట్లాడుకుందాం. సో మార్టినిక్లో దాదాపు 10% ఆఫ్ ద జనాభా ఇండియన్స్ ఉన్నారు. సో దే ఆర్ కాల్డ్ ఇండో మార్టినిక్స్. సో వీళ్ళేంటంటే వీళ్ళందరూ కూడా
జస్ట్ లైక్ మన గ్వాడలూప్లో ఎలా అయితే ఫ్రెంచ్ కాలనీ అయ్యి వాళ్ళు మనకి పాండిచ్చేరి నుంచి ఇండియా నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ పాండిచ్చేరి. సో వీళ్ళు కూడా అరౌండ్ 150 years బ్యాక్ వీళ్ళు మార్టినిక్కి రావడం అనేది జరిగిందనమాట. సో వీళ్ళందరినీ ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ కోసం తీసుకొని వచ్చారనమాట. సో అలా ఇండియన్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో ఇన్ఫ్యాక్ట్ మన టూర్ గైడ్ ఎవరైతే ఉన్నారో హీ ఈజ్ ఆల్సో ఇండో మార్టినిక్ పర్సన్. సో వాళ్ళ తాత ఇండియా నుంచి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో దే ఆల్ కేమ్ ఫ్రమ్ పాండిచ్చేరి. సో ఇలా మనకి ఇండియాతో కనెక్షన్ అనేది ఇక్కడ మార్టినిక్ జనాలకు ఉంది. సో మార్టినిక్ అంటున్నాం కదా. సో యాక్చువల్గా మా డి నీనా అనేది వీళ్ళ ఒరిజినల్ ఇండిజినస్ నేమ్ అనమాట. సో మా డి నీనా అంటే ల్యాండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. సో ఇక్కడ ఐలాండ్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ ఫ్లవర్స్ ఉంటాయి, మనకి మల్టిపుల్ రకరకాల పూలు అనేది ఇక్కడ పూస్తూ ఉంటాయి. సో అది ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ దాట్. అండ్ ఆల్సో మార్టినిక్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ యాక్టివ్ వాల్కెనో. ఇక్కడ ఒక యాక్టివ్ వాల్కెనో ఉంది. ఆ వాల్కెనో అనేది మౌంట్ పీలేలో ఉంది. ఆ మౌంట్ పీలేలో ఏదైతే వాల్కెనో ఉందో 1902లో అంటే దాదాపు 122 సంవత్సరాల క్రితం హ్యూజ్ వాల్కానిక్ ఎరప్షన్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వీళ్ళు అందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి ఎలాంటి ఎరప్షన్స్ అవ్వలేదు, ప్లస్ అంతేకాకుండా ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. కానీ ఆ ఎరప్షన్ అయినప్పుడు సో దాదాపు 30,000 మందిని బలిగొందంట. 30,000 people have been killed due to this particular mountain volcanic eruption. అది కూడా ఒక్కడి మిస్టేక్ వల్ల. సో ఇక్కడ లోకల్ గవర్నర్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట, ఇక్కడ ఎరప్షన్ జరగబోతుంది, వాళ్ళని జనాల్ని కాపాడండి అని. అంటే అప్పుడు సెంట్ పియర్లో వీళ్ళకి క్యాపిటల్ అనేది ఉండేది. సెంట్ పియర్ వాస్ pretty close to మౌంట్ పీలే. సో సెంట్ పియర్లో ఉన్న క్యాపిటల్ అనేది ఆ రోజు ఎలక్షన్ డే అంట, ఓటింగ్ డే. సో జనాలందరూ ఓటింగ్ వేయడానికి వాళ్ళు క్యాపిటల్ సిటీకి వచ్చారు. అప్పుడు గవర్నర్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని పారిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ జనాలందరూ దాదాపు 30,000 మంది చనిపోయారు. ఒకే ఒక వన్ పర్సన్ లూయిస్ సి ప్యారిస్ అనే ఒకే ఒక పర్సన్ మాత్రమే సర్వైవ్ అయ్యాడు. సో అతను మాత్రమే సర్వైవర్, మిగతా వాళ్ళందరూ 30,000 మందిని బలిగొన్నది. సో అలా సెంట్ పియర్ నుంచి వీళ్ళు ఫోర్ట్ డి ఫ్రాన్స్కి అప్పుడు మార్చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది నార్త్లో ఉంది అండ్ మనకు ఫోర్ట్ డి ఫ్రాన్స్ అనేది మనకి సెంట్రల్లో ఉంది. సో ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతో అప్పటిదాకా ఉన్న క్యాపిటల్ని మార్చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది ఇక్కడ హిస్టరీ అండ్ చరిత్ర. సో ఇలా రకరకాల హిస్టరీస్ ఉన్నాయి, రకరకాల స్టోరీస్ ఉన్నాయి. సో నాకు ఏవేవైతే మంచి మంచి స్టోరీస్ తెలుస్తాయో మీకు అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి షేర్ చేస్తాను. ఈ మార్టినిక్ అనేది హైలీ మౌంటైనస్ కంట్రీ అని చెప్పాను కదా, దాంట్లో మనం ఇప్పుడు ఒక రెయిన్ ఫారెస్ట్ రీజియన్లోకి వచ్చేసాము. అక్కడ ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉంది చూడండి. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ ఫాల్స్ని మనము క్యాస్కేడ్ అప్సలోన్ అంటారనమాట. సో ఇది హైలీ మౌంటైనస్ కాబట్టి మనకి కొండలపై నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి, పాడుతూనే ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, మనకి ఎంత నీట్గా క్లీన్గా కనబడుతున్నాయి. సో కొండపై నుంచి ధార రావడం అనేది, ప్లస్ అంతేకాకుండా వీటికి మెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. మనకి వెళ్ళాలనుకుంటే అక్కడ బయలుదేరడానికి మెట్లు కూడా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ క్యాస్కేడ్లో చాలామంది స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ మార్టినిక్ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ మల్టిపుల్ రివర్స్ యాజ్ వెల్ యాజ్ క్యాస్కేడ్స్ అండ్ వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. ఇదేమో డైరెక్ట్ మెయిన్ రోడ్ యాక్సెసిబిలిటీ ఉంది. సో ఇక్కడేమో వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, ఇక్కడేమో రోడ్డు ఉంది. సో ఇంత దగ్గరలో మనకి ఈ వాటర్ ఫాల్ యాక్సెస్ అనేది చాలా బాగుంది. ఈ కొండలపై నుంచి జాలువారే నీళ్ళు అసలు నీళ్ళలాగే అనిపించట్లా, పాలలాగా ఉన్నాయి. ఈ ధార అనేది ఎంత తిక్కుగా వస్తే అంత మనకు అంత క్లియర్గా ఒక పాల ధార కాలుతున్నట్టే అనిపిస్తుంది చూడండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్ తెలియండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాటర్ ఫాల్ ఉంది కదా, ఆ వాటర్ ఫాల్ని మనం ఇక్కడ ఈ డ్రోన్ నుంచి విల్ ట్రై అండ్ క్యాప్చర్ ద గుడ్ ఇమేజెస్ ఆన్ ద డ్రోన్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనము అక్కడికి వెళ్ళడం కంటే ఇట్స్ బెటర్ వి సెండ్ ద డ్రోన్ అండ్ దెన్ మేక్ షూర్ మనకి బెస్ట్ ఇమేజెస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ముందు సమోవాలో వాటర్ ఫాల్స్ దగ్గర వీడియో తీద్దామంటే అప్పుడు వెళ్ళిపోయి రాలేదు. ఇప్పుడు కూడా ఈ చెట్ల మధ్యలో మినుకు అంటుంది చూడండి, అదే మన డ్రోను అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయింది. యాక్చువల్గా ఆబ్స్టికల్ అవాయిడెన్స్ ఉంటుంది. సో ఆబ్స్టికల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవాయిడ్ చేయాలి, కానీ ఎందుకో చెట్ల మధ్యలోకి వెళ్ళినప్పుడు అది ఆబ్స్టికల్ కింద చూడకుండా వెళ్ళిపోయి దూరిపోయింది, ఆ చెట్లలో ఇరుక్కుపోయింది. డ్రోన్ అక్కడ కనిపిస్తుంది, డ్రైవర్ అయితే వెళ్ళాడు తీసుకురావడానికని, తెస్తాను అంటున్నాడు. సో ఎంతవరకు తీసుకురాగలనని చూడాలి.
అక్కడైతే చాలా క్లియర్గా మన డ్రోన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మనం అక్కడ దాకా వెళ్ళగలిగితే మాత్రం ఖచ్చితంగా తీసుకురావచ్చు. కానీ అతను అక్కడికి వెళ్ళగలడా లేదా అనేది చూడాలి. డ్రైవర్ అయితే వెళ్ళాడు అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకురావడానికి తన ప్రయత్నం పాపం శత విధాల ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఏమవుతుందో చూడాలి. నా డ్రోన్ మళ్ళీ నాకు రిటర్న్ వస్తుందా రాదా అనేది చూడాలి. మార్టినిక్ ఇస్ ఫేమస్ ఫర్ పాయిజనస్ స్నేక్స్ అంట. సో అత్యంత విషంతో కూడిన పాములు అనేది ఇక్కడ మార్టినిక్లో ఫేమస్ అనమాట. అందుకోసమే నేను చెట్ల దగ్గరికి వెళ్ళకుండా కిందికి వెళ్ళకుండా పైనుంచే డ్రోన్ షాట్ తీయడానికి ట్రై చేశా. ఏంటో ఇలా అవుతుంది. సో ఆయన తన ప్రయత్నం అయితే తను చేస్తున్నాడు డ్రైవరు. వాళ్ళు వీలైతే మనకి మన ఆ పర్టికులర్ డ్రోన్కి ఇంకా నూకలు ఉంటే మాత్రం మన చేతికి వస్తుంది. సో చూద్దాం దానికి ఇంకా నూకలు ఉన్నాయా లేవా, నేను ఇంకా మళ్ళీ మనం దాంట్లో డ్రోన్ షాట్స్ తీయగలనా లేదా అనేది తెలియదు. ఇక్కడ నుంచి మనకి వాటర్ ఫాల్స్ మాత్రం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. డ్రోన్కి నూకలు ఉన్నాయి. సో మన డ్రోన్ని సక్సెస్ఫుల్గా మన డ్రైవర్ తీసుకొని వస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. చూస్తున్నారా మన డ్రోను చెట్లలో ఇరుక్కుపోయి మొత్తం అంతా మట్టి కొట్టుకుపోయింది. సో రెక్కలు పనిచేస్తలేవో తెలీదు. సో రెక్కలు మనం తర్వాతన మార్చుకోవచ్చు. ఈ డ్రోన్ పనిచేస్తే చాలా బాగా మనకి. ఇక్కడ హైలీ పాయిజనస్ స్నేక్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఎవరు చెట్లలోకి వెళ్ళరు. కానీ అతను వెళ్ళి తీసుకొచ్చాడు. కాకపోతే కొంచెం ఇక్కడ మనకి విరిగిపోయినట్టు అయింది. సో మళ్ళీ మనం దీన్ని రిపేర్ చేయించుకొని వాడుకోవచ్చు. అట్లీస్ట్ రిటర్న్ వచ్చింది కాబట్టి వాడుకోవడానికి అవకాశం ఉంది. అదే దొరకకపోతే మొత్తం మళ్ళీ కంప్లీట్గా కొత్త సెట్ కొనాల్సిందే. సో ఈరోజు అయితే ఈ ఎక్స్పీరియన్స్ ఇలా జరిగింది. ఇదంతా కూడా రెయిన్ ఫారెస్ట్ రీజన్ అనమాట. ఎలా ఉంది చూడండి, ఎంత గుబురు గుబురు చెట్లు ఉన్నాయో చూస్తున్నారా. ఎందువల్లే ఇక్కడ పాములు అనేవి చాలా డేంజరస్ అనమాట. సో సర్ వెళ్ళిపోతూనే ఉంటాయి అవి. చూస్తున్నారా మొత్తం మబ్బులన్నీ కమ్మేశాయి చెట్ల చుట్టూరా. సో మళ్ళీ హెవీగా రెయిన్ పడబోతుంది. అందుకే రేపు 95% రెయిన్ ఛాన్సెస్ అన్నది. ఇదంతా మామూలుగానే ఇక్కడంతా రెయిన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది ఆల్రెడీ వాళ్ళకి డిక్లేర్ చేశారంట. సో హెవీ రెయిన్ ఫాల్స్ అని చెప్పేసి అని. అందుకని నెక్స్ట్ 2 days ఇంకా కూడా హెవీ రెయిన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఉన్నా కూడా చూసే అవకాశం ఏం లేదు. అండ్ రెయిన్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చాక కొంచెం మనకి వెలుతురు అనేది కనిపిస్తుంది. కానీ అదర్వైజ్ ఇప్పటిదాకా ఫుల్ చిమ్మ చీకటి ఉండే. ఫోన్లోనన్నా కొంచెం వెలుగు కనిపిస్తుంది కానీ బయట మాత్రం చిమ్మ చీకటి ఉండే. అండ్ ఇప్పుడు మళ్ళీ హెవీగా రెయిన్ పడబోతుంది. ఆ రెయిన్ పడడానికి ముందే మనం ఇక్కడ నుంచి బయలుదేరి ఫోర్ట్ డి ఫ్రాన్స్లోని సిటీకి వెళ్ళిపోదాము. అండ్ నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ శ్రీ గణేష అనే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో దట్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ రెస్టారెంట్ హియర్. సో నిన్న నైట్ వాళ్ళు క్లోజ్ చేసి ఉంటే ఈరోజు ఓపెన్ అని చెప్పేసి అన్నారు. సో మనము ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ రెస్టారెంట్లో డిన్నర్ చేసి రెస్టారెంట్ ఎలా ఉన్నదనేది చూసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ న్యూస్ చూస్తున్నారా, లోకల్ మార్టినిక్ న్యూస్. విజిలెన్స్ ఆరెంజ్ అని ఉంది. సో ఎల్లో అంటే అలర్ట్, ఆరెంజ్ అంటే బిగర్ అలర్ట్, అండ్ రెడ్ అంటే అసలు అబ్సల్యూట్లీ ఇంకా అది హెవీ డేంజరస్ అనమాట. సో ట్రాపికల్ అలర్ట్ ఇది. సో విజిలెన్స్ ఆరెంజ్ అంటే స్టే హోమ్ అని చెప్పేసి అని ఇక్కడ అలర్ట్ ఇస్తున్నట్టు అనమాట. సో విజిలెన్స్ ఆరెంజ్ అని అంటేనే ట్రాపికల్ అలర్ట్ అనమాట. సో హెవీ రెయిన్స్ ఉంటాయని చెప్పేసి అని ఇక్కడ న్యూస్ పేపర్స్లో కూడా అలర్ట్స్ చేస్తున్నారు. అందుకే ఇంకా మనకి నిన్నటి నుంచి అయితే చూడటం కాలేదు. లక్కీలీ మనకు ఒక 2 గంటలు వరుణదేవుడు కరుణించాడు కాబట్టి మనం ఇవన్నీ చూసుకోగలిగాము. సో ఇక్కడ నుంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాము. రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఆ రెస్టారెంట్లో మనము డిన్నర్ చేసిన తర్వాత ఈరోజు రూమ్కి వెళ్ళి పడుకొని రేపు మనము ఫ్రెంచ్ గయానాకి బయలుదేరుతున్నాం. సో ఈ మార్టినిక్ మొత్తంలో ఉన్న ఏకైక ఇండియన్ రెస్టారెంట్ ఇదే. సో అక్కడికే వచ్చాను. రెస్టారెంట్ చాలా బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కానీ ఫుడ్ మాత్రం యావరేజ్ ఉంది. నాకు తెలిసి వీళ్ళ మెన్యూ చూస్తే వీళ్ళు కూడా శ్రీలంక నుంచి వచ్చి ఉంటారు. ఇక్కడ పెద్ద వినాయకుడిది మాత్రం విగ్రహం పెట్టారు, శ్రీ గణేష కాబట్టి చాలా బాగుంది. సో ఇప్పుడే అక్కడ డిన్నర్ చేశాను, యావరేజ్ అనిపించింది, పర్లేదు. సో ఇక్కడ మనం డిన్నర్ చేసేసి ఈ రోజుని ఇలా ముగించేస్తున్నా. సో రేపు మార్నింగ్ మనము ఫ్రెంచ్ గయానాకి వెళ్ళబోతున్నాము. సో ఫ్రెంచ్ గయానాకి వెళ్ళే దారి ఎలా ఉందనేది, ఆ తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో అవన్నీ కూడా మనం రేపటి వీడియోలో చూద్దాం. సో అప్పటి వరకు ఉన్నాం మరి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.